హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే జనవరి 6th అండి, మా పాప బర్త్డే రోజుకి. షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా తన బర్త్డే కాబట్టి తనతోనే దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించాము. అది మొక్క వంగంది మా అన్నయ్య వంగుతుందా అని అంటారు కదా, చిన్నపిల్లలు అప్పుడే ఏదైనా మార్చాలనుకుంటే చిన్నతనంలోనే నేర్పించాలి పిల్లలకి, లేకపోతే పెద్ద అయ్యాక అసలు మాట వినరు. ఏదైనా చిన్నతనం నుంచే నేర్చుకోవాలి, మనం చేస్తేనే కదా పిల్లలు కూడా నేర్చుకునేది. ఇంకా మనము దేవుడి దగ్గర దీపం పెట్టించాక తేజమ్మతోని గుడికైతే వచ్చాము బ్లెస్సింగ్స్ కోసము. ఎక్కడికో వెళ్ళలేదు, ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. అప్పటికే 10-11 అయింది టైము. ఎందుకంటే ఇంట్లో ఈరోజు బాగా లేట్ అయింది ఆ రోజు లేవడమే. ఇంకా నేను ఒక్కదాన్ని లేస్తే పనులు అవ్వవు కదా, నా పనులన్నీ అయిపోయాయి. నేను స్నానం చేయడం అయిపోయింది, తనతోని పూజ చేయించాలని చెప్పి పూజ కూడా లేట్ అయింది. ఇంకా పిల్లలు లేచి తల స్నానం చేయించి వాళ్ళకి డ్రెస్ చేసి టిఫిన్ పెట్టేసరికి లేట్ అయిపోయింది మార్నింగ్. సో మార్నింగ్ ఏం స్పెషల్ చేయలేదు, నాకు హెల్త్ కూడా ఏం సపోర్ట్ చేయలేదు. తనతో ఎలా అయినా ఇలా ఈరోజు సెలబ్రేషన్ చేయించాలని చెప్పి ఇంకా ఓపిక చేసుకొని తన కోసం అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. అసలు ఫస్ట్ బర్త్డే కూడా తనది కుదరలేదు చేయటము, డ్రెస్ కొనలేదు, కేక్ కటింగ్ చేపించలేదు. కనీసం సెకండ్ బర్త్డే అయినా నలుగురిని పిలిచి చేద్దామంటే హెల్త్ సపోర్ట్ చేయలేదు. అందుకే కేవలం నాన్న వాళ్ళని ఒక్కళ్ళమే పిలిచాము. ఇంకా మా పిల్లలకి ఏదైనా స్వీట్ ఇష్టమైంది ఉందంటే అది కేవలం పాయసం మాత్రమే. మీ పిల్లలు ఎప్పుడైనా ఉగ్గు కానీ అన్నం కానీ తినట్లేదంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా పాయసం చేసి పెట్టండి, తింటారు. ఎందుకంటే నాకు పీడియాట్రిషియనే చెప్పారు అప్పుడప్పుడు ఇలా పాయసం చేసి పెట్టమని పిల్లలకి ఏమైనా తిననప్పుడు. ఇంకా కేక్ విషయానికి వస్తే మా వారు బేకరీకి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి చూపించారనమాట ఏ కేక్ కావాలని చెప్పి. ఇంకా మీ ఇష్టం అని చెప్పాను. మా ఆయన కాస్ట్ గురించి ఆలోచించాడు, ఆ క్షణం ప్రజెంట్ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తాడు. సో ఆ రోజు మా పాప బర్త్డే కాబట్టి మా పాపకి అట్రాక్టివ్గా కనిపించడానికి అలాగే అందరికి నచ్చేలా తీసుకొని వచ్చాడు. కేక్ అయితే చాలా బాగుంది కదా, థీమ్ అయితే కేక్. ఇంకా కేక్ కూడా కట్ చేయించాము. ఇంకా మేము చార్మినార్లో కొన్న డ్రెస్సెస్ అయితే వేసాం కదా, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఆ డ్రెస్సెస్ మేము చార్మినార్లో కొన్నది. మీకు ఎలా అనిపించాయో ఆ ఫ్రాక్స్ కమెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించాయి, చాలా సింపుల్గా. పాప కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయిపోయింది. అసలు డ్రెస్ తీసేయి లేకపోతే చికాక్గా ఇరిటేటింగ్గా అసలు ఏడవలేదు. పాప అయితే చాలా బాగా ఉంచుకుంది డ్రెస్. నేనే తీసాను పిలిచి మరి, డ్రెస్ పాడు చేసుకుంటుందని చెప్పి. చూస్తున్నారు కదా కేక్ దగ్గర తనే కట్ చేసి తింటా ఉంటుంది, ఎవరిని దగ్గర కూడా రానివ్వట్లేదు కేక్ దగ్గరికి అయితే. ఇంకా ఫ్రాక్ చూపించడానికి అయితే తనని ఇలా పక్కకు రమ్మని చెప్తున్నాను. ఫ్రాక్ అయితే ఇలా రెయిన్బో కలర్స్ లాగా కలర్స్గా చాలా బాగుంది, చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే. నా పిల్లలకైతే ఎవరి దిష్టి తగలకూడదు, అదే కదా ప్రతి ఒక్క అమ్మ కోరుకునేది. ఇంకా బర్త్డేకి అయితే చెప్పాను కదా నాన్న వాళ్ళు వచ్చారు, అలాగే మేనత్త వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేనత్త మామయ్యని కూడా పిలిచి మా ఇంటి దగ్గర ఉండే పిన్నిని కూడా పిలిచాను. ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఇంకా నేను వేసుకున్న నెక్ సెట్ అయితే ఈ సెలబ్రేషన్స్లో ఈ నెక్ సెట్ అయితే వేసుకున్నాను కదా, ఈ నెక్ సెట్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. నా బర్త్డేకి ఆర్డర్ చేశాను కానీ ఒకవేళ కేక్ కటింగ్ జరిగితే అప్పుడు వేసుకుందాం అనుకున్నాను. నా బర్త్డేకి కూడా కేక్ కటింగ్ చేయలేదు. సో ఇప్పుడైతే మా పాప బర్త్డేకి వేసుకోవడం కుదిరింది. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి నెక్స్ట్ సెట్ అయితే వేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో విష్ లింక్ ఇస్తాను, వెళ్ళి షాప్ చేయండి. నెక్స్ట్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం సీజెడ్ స్టోన్స్తో అయితే ఇచ్చింది కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోకి వస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బర్త్ సెలబ్రేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్. హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అయితే ఆ రోజు మార్నింగ్ మా వారు నా పేరు పైన అభిషేకం అయితే చేయించారు శివాలయంలో. తర్వాత ఆయన ఒక ప్లేస్లో ఉన్నారు, నేను మా ఇంట్లోనే ఉన్నాను నేను. అయితే ఆయన అభిషేకం చేయించి వీడియో కాల్ చేసి చూపించారు నాకు కూడా అభిషేకం వీడియో. తర్వాత ఇంటి ముందల గంగిరెద్దును అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళకి బియ్యం వేసి డబ్బులు ఇచ్చి బసవన్నకైతే ఇంకా 2 అట్టిపండ్లు కూడా తినిపించాను. జరుగుతున్న అంతసేపు ఏదో నార్మల్గా వచ్చింది కదా ఇంటి దగ్గరికి ఇద్దామని చెప్పి ఇచ్చాను. తర్వాత పెట్టేసి లోపలికి వచ్చాను. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత నాకు మైండ్లో ఇలా క్లిక్ అయింది, అరే పొద్దునే నా పేరు పైన అభిషేకం చేయించారు, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇలా బసవన్న వచ్చింది ఇంటి ముందుకి అని అనిపించింది. ఎలా అనిపించింది అంటే నాకు ఎలా ఉన్నావు అని చూడటానికి వచ్చినట్టు, నీకేం కాలేదు నేను ఉన్నానని చెప్పడానికి వచ్చినట్టు శివయ్యే బసవన్ నందిని మా ఇంటికి పంపాడు అని అనిపించింది అనమాట. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఆ క్షణం ఆ హ్యాపీనెస్ చెప్పలేనంత అనుభూతి కలిగింది. అసలుకి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు అసలుకి. అది నార్మల్గా గంగిరేది వచ్చింది, నేను వెళ్ళి అట్టి పండ్లు అవి పెట్టేశాను. అలా జరుగుతున్నప్పుడు ఏం అనిపించలేదు, కానీ నాకు గంగిరేది వెళ్ళిపోయింది, నేను ఇంట్లోకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత సడన్గా క్లిక్ అయింది అనమాట నాకు. అలా ఇలా శివయ్యనే పంపాడు అన్నట్టుగా అనిపించింది నాకు.
ఇంకా అది కూడా మీకు షార్ట్లో షేర్ చేసుకున్నాను అప్పటికప్పుడే వీడియో తీసి రాగానే. అసలుకి ఎలా చెప్పాలో కూడా మీకు అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా భక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే నా చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా మా చిన్న పాపకైతే అదే మా తేజమ్మకైతే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం బియ్యం, కొంచెం ఎర్రకంది పప్పు, అలాగే క్యారెట్ వేసాను. ఇది మొత్తం వాష్ చేశాక ఒకసారి కుక్కర్లో పెట్టేసి స్మాష్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి అయితే పెడతాను. ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఇలా నార్మల్గా రైస్ కర్రీ కలిపితే ఒక్కొక్కసారి తినరు కదా, ఇసుకిస్తూ ఉంటారు. అంత ఓపిక ఉండదు కదా, ఇలా స్మాష్ చేసి మెత్తగా ఉడకబెట్టి పెడితే తినేస్తారని చెప్పి నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేకపోతే పిల్లలు తిననప్పుడు కానీ ఇలానే చేసి పెడతాను వాళ్ళకి. అలాగే కొంచెం అయిపోయాక గీ కూడా యాడ్ చేసి పెట్టాను. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్